శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, షష్ఠ స్కందము. దక్ష ప్రజాపతి వంశ విస్తరణ. సృష్టి విస్తరణ గురించి ఇంకా వివరించవలసిందిగా కోరిన పరీక్షిత్తుతో శ్రీ సుఖబ్రహ్మ ఇలా చెప్పాడు. ప్రాచీన బర్హి పుత్రులైన 10 మంది ప్రచేతసులు సముద్ర గర్భంలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి పైకి లేచి వచ్చి చూసేసరికి పాదము పెట్టడానికైనా సందు లేకుండా భూమి అంతా పొదలతోనూ వృక్షాలతోనూ నిండి ఉంది. వారికి పట్టరానంత కోపం వచ్చేసింది. ఆ కోపాగ్నికి వృక్షాలు, లతలు, పొదలు కాలిపోసాగాయి. అప్పుడు ప్రమాదాన్ని గుర్తించిన ఓషధీపతి చంద్రుడు ప్రత్యక్షమయ్యి వారిని శాంతింపజేసి ఇలా అన్నాడు. మహానుభావులారా, మీరు ప్రజాపతులై ప్రజోత్పత్తిని విస్తరింపజేయటానికై మిమ్మల్ని భగవంతుడు నియమించాడు కదా. వనస్పతులు, వనాలు ప్రజల మనుగడకు ఎంతో అవసరం. దేవతల ఆహారమైన హవిస్సు, ఇషము, పితృదేవతల ఆహారమైన ఊర్జము ఈ ఓషధులు వనస్పతుల నుండే లభిస్తాయి కదా. అందుచేత మీరు శాంతించి మీ క్రోధాగ్నిని ఉపశమింపజేసి ఈ వనాలను రక్షించండి. మీ గురించి నేనొక చక్కని కానుకను భద్రపరిచి ఉంచాను. దానివలన మీకు సకల సౌఖ్యాలు చేకూరుతాయి. ఇదిగో ఈమెయే ఆ కానుక. ఈ కన్య పేరు మారిష. ఈమె కండు మహర్షికి ప్రమ్లోచన అనే అప్సరకు పుట్టినది. ఈమెను నేను పోషించి పెంచాను. ఈ వనదేవతను మీరు భార్యగా స్వీకరించి ఆనందించండి అని చెప్పి ఆమెను వారికి అప్పజెప్పి సోముడు నిష్క్రమించాడు. వారికి శ్రీహరి చెప్పిన వాక్కులు జ్ఞాపకం వచ్చాయి. 10 మంది ప్రచేతసులు మారిషను శాస్త్రోక్తముగా వివాహమాడి సకల సుఖాలు అనుభవించారు. కొన్నాళ్లకు బ్రహ్మదేవునితో సమానుడైన పుత్రుడు జన్మించగా అతనిని దక్షుడన్నారు. సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి మళ్ళీ మారిషయందు జన్మించాడు. అతడు ముల్లోకాలను తన మానస సంతానంతో నింపివేశాడు. ఖేచరులు, భూచరులు, వనచరులు, జలచరాలు, నిశాచరులు, దినచరులు అందరూ అతని యొక్క మానస సంతతి వారే. కానీ అతనికి సంతుష్టి కలగలేదు. అతడు వింధ్యపర్వత సానువుల్లో అఘమర్షణం అనే తీర్థంలో రోజు స్నానం చేస్తూ శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేసి ఆయన సాక్షాత్కారాన్ని పొందాడు. దక్షుడు హంసగుహ్య స్తోత్రముతో ఆయనను స్తుతించి సంతసింపజేశాడు. సర్వేశ్వరుడు, సర్వాత్ముడు, సర్వాంతర్యామి అయిన ఆ శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై గరుడవాహనుడై తన యొక్క సమస్త పరిచారక బృంద సమేతుడై దక్ష ప్రజాపతికి దర్శనమిచ్చాడు. దక్షుడు ఆనంద సంభ్రమంతో స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చెయ్యగా శ్రీహరి ఇలా అన్నాడు. దక్ష ప్రజాపతి, సృష్టిని కొనసాగించాలనే కోరికతో నీవు చేసిన తపస్సు ఫలించింది. పంచజన ప్రజాపతి పుత్రిక అయిన అసిక్నిని నీవు వివాహమాడి ఆమె ద్వారా బిడ్డలను కని ప్రజోత్పత్తిని కొనసాగించు. ఇక నుండి స్త్రీ పురుష సంయోగము చేతనే సృష్టి విస్తరణ జరుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. దక్షునకు అసిక్నియందు హర్యస్వులు అనబడే 10,000 మంది పుత్రులు జన్మించారు. వారు తండ్రి ఆజ్ఞ ప్రకారము ప్రజా సృష్టి గురించి తపస్సు చేయదలిచి సింధు నదీ సాగర సంగమం వద్ద ఉన్న నారాయణ సరస్సు ప్రాంతంలో ఆసీనులయ్యారు. ఒకనాడు నారదుడు వారి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. నాయనలారా, మొట్టమొదట సృష్టి రహస్యం తెలుసుకోకుండా సృష్టి కార్యాన్ని మీరు ఎలా చేపట్టగలరు? ఆత్మస్వరూపుడైన పురుషుడు సర్వాంతర్యామి అయి ఉన్నాడు. మాయారూపిణి అయిన ప్రకృతి స్త్రీ స్వరూపిణి అయి ఉన్నది. పురుషుడు ప్రకృతికి లోబడి సంసారి అయి చిక్కుకున్నాడు. ఈ ప్రకృతి పురుషుల విలాసం గురించి మీరు బాగా యోచించండి అని చెప్పి నారదుడు నిష్క్రమించాడు. నారదుని వాక్కులపై హర్యస్వులు బాగా తర్కించుకొని ఈ విధంగా విశ్లేషించుకున్నారు. సమస్త లోకాలకు సృష్టికర్త, లయకర్త అయిన ఆ సర్వేశ్వరుని దర్శించలేకపోతే బ్రహ్మదేవునికి కూడా మోక్షం లభించదు. ప్రయోజనం లేని కర్మలను ఆచరిస్తూ సంతతులను సృష్టిస్తూ సంసార కూపంలో కొట్టుకుంటూ నిజ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేక
అజ్ఞానాంధకారంలో పడి ఉండటం విజ్ఞత కాదు అని ఆలోచించిన వారై వారు నివృత్తి మార్గాన్ని ఎన్నుకుని మోక్షకాములైపోయారు. ఈ విషయం నారదుడు దక్షునికి చెప్పగా అతడు ఖిన్నుడై బ్రహ్మదేవునికి చెప్పుకున్నాడు. బ్రహ్మదేవుడు అతనిని ఓదార్చి మళ్ళీ సంతానాన్ని పొందమన్నాడు. అసిక్నికి మళ్ళీ 10,000 మంది పుత్రులు పుట్టారు. వారు శబలాశ్వులు అనబడ్డారు. వాళ్ళు కూడా తండ్రి ఆదేశం ప్రకారం సంతానాపేక్షతో తమ అన్నలు వెళ్ళిన నారాయణ సరస్సు వద్దకే వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించారు. మళ్ళీ నారదుడు వెళ్ళి, నాయనలారా, మీరు కూడా మీ అన్నల వలె జ్ఞానవంతులై ఈ సంసార కూపంలో పడిపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకొని మోక్షాన్ని పొందండి అని ఉపదేశించి వెళ్ళిపోయాడు. వీరు కూడా తమ అన్నల వలె నివృత్తి మార్గాన్ని అవలంబించి మోక్షకాములయ్యారు. ఈ విషయం తెలుసుకుని దక్ష ప్రజాపతి మిక్కిలి దుఃఖించిన వాడై నారదునిపై పట్టరాని ఆగ్రహావేశంతో ఈ విధంగా శపించాడు. నారద, పసివారైన నా బిడ్డలను పెడమార్గం పట్టించి మా వంశానికి ఋషి రుణం, దేవరుణం, పితృరుణం తీర్చుకునే అవకాశం లేకుండా చేసినందుకు నిన్ను శపిస్తున్నాను. నీవు ఉత్తములైన భగవద్భక్తుల మధ్య సిగ్గుమాలిన వాడవై తిరుగుతూ అపహసింపబడుతూ ఎక్కడ నిలకడలేక లోకసంచారి అవుదువుగాక అని శపించాడు. నారదునికి ఒక ఇంచుకైనను బాధ అనిపించలేదు. మందహాసంతో నారాయణ నామకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దుఃఖిస్తున్న దక్షుని బ్రహ్మదేవుడు ఓదార్చి ఆశీర్వదించి మళ్ళీ సంతానం పొందమన్నాడు. ఈసారి అసిక్ని 60 మంది పుత్రికలను కన్నది. వీరంతా అతి పుణ్యవతులై పరమసాధ్వీమతల్లులై విలసిల్లారు. వీరి యందే ముల్లోకాల సంతతులు ఆవిర్భవించాయి. వీరికి యుక్త వయస్సు రాగానే దక్షుడు వివాహాలు చేశాడు. ధర్మునకు 10 మందిని, కశ్యపునికి 13, చంద్రునకు 27, తార్యక్షునకు 4, భూతునకు, అంగిరసునకు, కృతాసునికి 2 ఇచ్చి వివాహాలు చేశాడు. ధర్ముని సంతతి, ధర్ముని భార్యలైన 10 మంది దక్షపుత్రికలు సంతానవతులయ్యారు. భానువుకు వేదఋషుడు, అతనికి ఇంద్రసేనుడు పుట్టారు. లంబకు విద్యోతుడు, అతనికి స్తనయిత్నువులు కలిగారు. కకుబ్దేవికి సంకటుడు, అతనికి కీటకుడు, అతనికి దుర్గాభిమానులైన దేవతలు పుట్టారు. జామిదేవికి కోటలకు అధిష్టాన దేవతలను, వారికి స్వర్గుడు, నంది పుట్టారు. విశ్వకు విశ్వదేవతలు పుట్టారు. వీరికి సంతానం కలగలేదు. సాధ్యకు సాధ్యులు పుట్టారు. వీరికి అర్ధసిద్ధి పుట్టాడు. మరుద్వతికి మరుద్వంతుడు, జయంతుడు కలిగారు. జయంతుడు వాసుదేవాంశతో జన్మించి ఉపేంద్రునిగా ప్రసిద్ధికెక్కాడు. ముహూర్తకు మౌహూర్తికులు అనబడే ముహూర్త అధిదేవతలు కలిగారు. సంకల్పకు సంకల్పుడు, అతనికి కాముడు పుట్టారు. వసువునకు అష్టవసువులు జన్మించారు. వారి పేర్లు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు. వసువు విశ్వావసువు ద్రోణుని భార్య అభిమతి. ఆమెకు హర్ష, శోక, భయములనబడే పుత్రులు కలిగారు. ప్రాణుని భార్య ఊర్జస్వతి. ఆమెకు సహుడు, ఆయువు, పురోజనుడు కలిగారు. ధ్రువుని భార్య ధరణి. ఆమెకు పురాభిమాన దేవతలు పుట్టారు. అర్కుని భార్య వాసన. ఆమెకు తర్షుడు మొదలైన కుమారులు కలిగారు. అగ్నికి వసుధార వలన ద్రవిణాదులు, కృత్తికయందు స్కందుడు, స్కందునకు విశాఖాదులు జన్మించారు. దోషుని భార్య శర్వరి. ఆమెకు శ్రీహరి అంశతో శింసుమారుడు కలిగాడు. వసువు భార్య అంగీరస. ఆమెకు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ జన్మించాడు. విశ్వకర్మ పుత్రుడు చాక్షుషమనువు. అతనికి విశ్వులు, సాధ్యులు పుట్టారు. విభావసువు భార్య ఉష. ఆమెకు వ్యుష్టుడు, రోచి, ఆతపుడు పుట్టారు. ఆతపునకు దినాధిదేవత అయిన పంచయాముడు పుట్టాడు. భూతుని సంతతి. దక్షపుత్రికలైన సురూప, ఆమె చెల్లెలు భూతుని భార్యలయ్యారు.
సురూపకు ఏకాదశ రుద్రులతో సహా అనేకమైన రుద్రగణాలు, ఆమె చెల్లెలికి 11 రుద్ర పారిషదులు, ప్రాతాది భూతనాయకులు పుట్టారు. అంగిరసునకు దక్షపుత్రికలైన స్వధరయందు పితృదేవతలు, సతియందు అధర్వాంగిరసుడనే వేదాభిమాని పుత్రులై జన్మించారు. కృశాశ్వునకు దక్షపుత్రికలైన అర్చయందు ధూమ్రకేతువు, ధిషణయందు వేదశిరుడు, దేవలుడు, వయనుడు, మనువు పుట్టారు. తార్క్షునకు దత్తపుత్రికలైన వినత, కద్రువ, పతంగి, యామిని అనే 4 భార్యలున్నారు. వినతకు గర్త్మంతుడు, సూర్యసారథి అయిన అనూరుడు అనబడే అరుణుడు జన్మించారు. కద్రువ నాగులను, పతంగి పక్షులను, యామిని మిడుతలను కన్నారు. చంద్రునకు అశ్విని మొదలైన 27 దక్షపుత్రికలు భార్యలు. అతనికి రోహిణియందు ప్రత్యేక అభిమానము. ఇతర భార్యలయందు ఉపేక్ష ఉండటం చేత దక్షుడు అతనిని శపించాడు. దానివలన చంద్రునకు క్షయరోగము, సంతానములేమీ సంభవించాయి. కశ్యపుని సంతతి అదితి, దితి, ధనువు, కాష్ట, అరిష్ట, సురస, ఇళ, ముని, క్రోధవశ, తామ్ర, సురభి, సరమ, తిమి అనబడే 13 దక్షపుత్రికలు కశ్యపుని భార్యలు. తిమి అనే ఆమె తిమింగలాది జలచరాలను కన్నది. శరమకు వ్యాఘ్ర సునకాది జంతువులు కలిగినవి. సురభికి గోవులు మొదలైన చీలిన గిట్టలు గల జంతువులు జన్మించినవి. తామ్రకు డేగలు, గ్రద్దలు లాంటి పక్షులు పుట్టినవి. మునికి అప్సరసలు జన్మించారు. క్రోధవశకు భయంకర సర్పాలు పుట్టినవి. ఇళ్లకు వృక్షజాతులు పుట్టినవి. సురసకు రాక్షసులు, అరిష్టకు గంధర్వులు పుట్టారు. కాష్టకు చీలని గిట్టలు గల గుర్రములు మొదలైనవి కలిగినవి. ధనువుకు పుట్టినవారు దానవులనబడ్డారు. ఆమెకు 61 మంది జన్మించారు. వారిలో 18 మంది ముఖ్యులు. వారి పేర్లు ఇవి: ద్విమూర్ఖుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసువు, అయోముఖుడు, శంబశిరుడు, స్వర్భానువు, కపిలుడు, అరుణుడు, వృషపర్వుడు, లోముడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తుడు, దుర్జయుడు అనువారు. వారిలో స్వర్భానువు కుమార్తె సుప్రభను నముచి పెండ్లాడాడు. వృషపర్వుని కుమార్తె అయిన శర్మిష్టను నహుషుని కుమారుడైన యయాతి పెళ్లి చేసుకున్నాడు. ధనువు తనయుడైన వైశ్వానరునకు ఉపదానవి, హయశిర, పులోమ, కాలక అనే కుమార్తెలు కలిగారు. ఉపదానవిని హిరణ్యాక్షుడు, హయశిరను క్రతువు పెండ్లాడారు. పులోమ, కాలకలను బ్రహ్మదేవుని ఆదేశం ప్రకారం కశ్యపుడు పెళ్లి చేసుకున్నాడు. పులోమకు పౌలోములు, కాలకకు కాలకేయులు పుట్టారు. వీరు యుద్ధము చేయడంలో నేర్పరులు. నివాత కవచులు అని కూడా పిలువబడే ఈ దానవులు యజ్ఞాలకు విఘ్నాలు కలిగిస్తూ దేవతలతో యుద్ధాలు చేసేవారు. ఇంద్రుని కోరికపై మీ తాత అయిన అర్జునుడు వీరితో పోరాడి ఓడించాడు. విప్రచిత్తుడు సింహిక అనే భార్యయందు 101 మంది దానవులను కన్నాడు. వారిలో పెద్దవాడు రాహువు, మిగిలిన 100 మంది కేతువులు. ఈ రాహువే అమృతం చవిచూచి అమరుడై ఒక గ్రహంగా నిలిచిపోయాడు. ఇంకా అదితి సంతానం గురించి విను. సాక్షాత్తు నారాయణుడే ఆ పవిత్ర మాతృమూర్తి గర్భాన ఉదయించాడు. ఆమెకు వివస్వంతుడు, ఆర్యముడు, పూషుడు, త్వష్ట, సవిత, భగుడు, దాత, విధాత, వరుణుడు, మిత్రుడు, శుక్రుడు, ఉరుక్రముడు అనబడే 12 ఆదిత్యులు జన్మించారు. ఈ ఉరుక్రముడే వామనుడు. త్రివిక్రముడు అనబడే నారాయణుడు. వివస్వంతునకు సంజ్ఞ అనే భార్యయందు శ్రద్ధదేవుడు జన్మించాడు. ఇతడే వైవస్వతమనువయ్యాడు. సంజ్ఞాదేవికి యముడు, యమి అనే కవలలు కలిగారు. ఆమె గుర్రం రూపం ధరించి అశ్వినీ దేవతలను కన్నది. వివస్వంతునికి ఛాయాదేవియందు శనైశ్చరుడు, సావర్ణి అనే మనువు, తపతి అనే పుత్రిక పుట్టారు. తపతిని
సమవర్ణుడు పెండ్లాడాడు. ఆర్యమునకు మాతృకయందు కర్మానుష్ఠానపరులైన చర్షణులు కలిగారు. పూషునికి సంతతి లేదు. త్వష్ట దైత్యుల చెల్లెలైన రచనను పెండ్లి చేసుకుని మహాబలశాలి బుద్ధిమంతుడు అయిన విశ్వరూపుని కన్నాడు. అతడు బృహస్పతి స్థానంలో దేవపురోహితుడయ్యాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.